స్వామి, నేను అనుకున్నది సాధించాలని నన్ను ఆశీర్వదించు. ఎందుకు పవిత్ర ఏడుస్తున్నావు? నేను వెళుతున్నది పట్టణానికేగా. ఒక ఏడాదిలోగా మనం సుఖంగా సంతోషంగా బ్రతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొస్తాను. 10 మందిలోనూ ప్రయోజకుడిని అనిపించుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. తీసుకెళ్ళిపో. పవిత్ర, నాకు నిన్ను తీసుకెళ్లాలనే ఉంది. కానీ మనం అలా వెళ్ళిపోతే అందరూ నిన్ను నేను లేవదీసుకుపోయాను అనుకుంటారు. అందుకే నలుగురిలోనూ తాళి కట్టి భారీగానే తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళి నన్ను మర్చిపోవుగా. నీతో కలిసి బ్రతకాలనుకున్నవాణ్ణి నిన్నెలా మర్చిపోతాను చెప్పు? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనెంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్పవాణ్ణైనా సరే నాకు కావాల్సింది నువ్వే. మరి నువ్వు? ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది. అలా జరగన్నాడు నేను ఈ లోకాన్ని వదిలేస్తాను. ఏమిటి అంత అలా దిగాలుగా కూర్చున్నారు? అక్క, నాన్న గేదెని మళ్ళీ అమ్మేశాడే. గేదెని అమ్మేశాడా? నాన్న, మళ్ళీ గేదెని అమ్మేశావా? ఇంక దాని విషయం నువ్వు బాధపడకమ్మా. గేదెని నేనే అమ్మేశానమ్మా. అమ్మా, మనుషులు మనకే తినడానికి తాగడానికి ఏటి నాకపోతే గేదెకి ఏమిటి మేపుతామమ్మా? మనం దానికి ఏటి ఎట్టలేదనుకో, అది కొన్నాళ్ళకి అలా నీరసించిపోయి చచ్చిపోదు. జంతువులు చంపిన పాపం కూడా మనకు వస్తుంది. అందుకని నేను బాగా ఆలోచించి ఆ పిచ్చి ముండని 2సారి కూడా అమ్మేశానమ్మా. కానీ విశ్వాసం కలిగి జంతువుల్లో గేదె కూడా ఉడతల్లి. ఎందుకంటే అది ఉన్న నాళ్ళు మనకు పాలు ఇచ్చిందా, అది వెళ్ళిపోయి కడుపు నిండా సారా ఇచ్చిందమ్మా. గేదె పాలే కాదు సారా కూడా ఇస్తుంది అన్న గొప్ప సత్యాన్ని నేను ఇప్పుడు నేర్చుకున్నానమ్మా. అమ్మా, సారా ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారని గొయ్యి తీసి కప్పెట్టేస్తున్నాను. ఆ సీసాలతో పాటు మమ్మల్ని పాతేయచ్చుగా. కుటుంబం అంతటికి ఆధారంగా ఉన్న గేదెను కాస్త అమ్మేశావు. రేపటి నుంచి ఇంటిల్ల పాతి ఎలా బ్రతికేది? పిల్లల ఆకలి అడిగితే ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. ఏం చెయ్యాలో ఆలోచించే బదులు ఆ గోపాలం బాబు తెచ్చిన సంబంధం చేసుకోవచ్చుగా. అప్పుడు నీకు మొగుడుంటాడు, పిల్లలకి అన్నం ఉంటుంది, నాకు మందు ఉంటుంది. నాన్న, కిష్టయ్యకి తప్ప నా మనసులో మరెవరికి చోట్లేదు. అతను వచ్చే వరకు కష్టపడి పనిచేసైనా సరే నా చెల్లిని తమ్ముళ్ళని నేను పోషించుకోగలను. పిచ్చి పిల్ల.
బాగా ఏడు. ఆన్నే నువ్వు నమ్ముకుంటూ కూర్చుంటే ఆఖరికి నీకు ఏడుపే మిగిలేది. పట్టణంలో సెట్లకి రూపాయలు కాస్తాయి, వెళ్ళి దులుపు రావచ్చని గెంతుకుంటూ ఇటు పట్నం వెళ్ళాడు. నేను సంపాదించాను. ఓ రోజైనా ఉత్తరం రాశాడా? రాయలేదు. ఎందుకు రాయలేదు? కార్డు ముక్కొనడానికి 10 పైసలు కూడా ఇటు సంపాదించలేకపోయాడు అనమాట. పట్టణంలో సంచులతో రూపాయలు దొరికితే నేను కూడా పట్నం వెళ్ళేవాడిని, సంచులతో రూపాయలు తీసుకొచ్చేవాడిని. అక్కడ అడుక్కోడాలు జేబులు కొట్టాలు చేయడం ఇట్టం లేక ఉన్న ఊళ్ళోనే మందు కొట్టడం చేస్తున్నాను. నువ్వు ఇట్టాగే నమ్ముకుంటూ కూర్చుంటే ఏదో రోజు గేదె నమ్మినట్టుగానే ఇంటిని కూడా అమ్మేస్తాను. అప్పుడు మనం అంతా ఈదిని పడి సిప్ పట్టుకుని ముట్టెత్తుకు బతుకుతాం అంతే. ఊళ్ళో నీళ్లుండగా నా ఇల్లే దొరికిన దగ్గర దొంగతనం చేయడానికి మిమ్మల్ని తగలెట్ట. అయినా దొంగతనం చేయమని మీ అక్క నేర్పిందా, మీ బాబు నేర్పాడురా? మీకు పోయే కళలు రాను, ముద నష్టపు దొంగ తెచ్చినోళ్ళారా, మీకు పోయే కళలు రాను.